కానీ హిమాచల్ ప్రదేశ్‌లో ఇట్లాంటి వాటి విషయంలో కొంత నిపుణులు ఉన్నారని అంటారు గదా! ఏ నిపుణులున్నా గూడా వాళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉత్తరాఖండ్ ఆ సంబంధించిన ఏరియాలో వాళ్ళు గూడా వచ్చారు అందరూ. ఇప్పుడు భారతదేశంలో ఉన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ అన్నీ వచ్చాయి. ఆర్మీ వచ్చింది. ఆర్మీలో గూడా ఇట్లాంటి ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. ఇక్కడ వాళ్ళు గూడా ఈ సొరంగాలు తవ్వడం ఇట్లాంటివి జేస్తుంటారు. సో, ఎంతమందొచ్చినా ప్రాణాలు కాపాడే పరిస్థితి అయితే లేదు. నిన్న ఎన్ని సార్లు పిలిచినా గూడా అక్కడ నిశ్శబ్దం ఉందాడ. బట్ రాలే. ఎవరు గూడా మేము బతికున్నాం మమ్మల్ని కాపాడండి అనేది లోపల నుంచి రాలేదు. ఎందుకంటే అంత ప్రెషర్‌తోని ఒక్కసారే కూలినప్పుడు బతికుండే అవకాశాలు వాళ్ళ లేవు. మీద పైన రాళ్ళేమన్నా పడ్డాయో మరి పైన ఏమైందో? ఆపరేటర్ అన్నాడు. ఆయన అక్కడనే చనిపోయి ఉంటాడు ఇమ్మీడియేట్‌గా. కింద ఉన్న దానిలో ఏడుగురు ఉన్నారు కింది ఫ్లోర్‌లో. ఈ కింది ఫ్లోర్‌లో ఉన్నవాళ్ళు ఇంకా బురదలో, మట్టిలో కూరుకుపోయారు. ఆక్సిజన్ ఉందో లేదో తెలవదు వాళ్ళకు. ఎట్లుంటది? నీకు పై ఫ్లోర్‌లోనే 5 ఫీట్ అంటే ఖాళీగుంది. అద్దాలుంటాయి. దానికి అద్దాలుంటే గనక ఏమున్నా సాధ్యం గాదు. ఎందుకంటే కొడతా ఉంటారు గదా! అద్దాలలో ప్రొటెక్షన్ ఉండదాడ. ఆ! కాబట్టి ఎవరు బతికుండే అవకాశం లేదు. ఆ బాడీస్ తీయాలంటే గూడా సాధ్యమైద్దా కాదా అనేది ఇప్పుడు అనుమానంగానే ఉంది. అయితే చాలా ప్రెషర్ పంపులు తెచ్చి ఒక 3 కిలోమీటర్స్ లోపలికి పంపు పెట్టి మొత్తము శ్రీశైలం రిజర్వాయర్‌లకు ఈ బురద, మట్టి, నీళ్ళను పంపిస్తున్నారు. ఒక 15 కిలోమీటర్లు. ప్రభుత్వం చేసే ఎఫర్ట్స్ అన్నీ గూడా ఎటువంటి అంటే జాప్యం లేకుండా ఇన్ టైమ్‌లో వాళ్ళు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ అయితే అక్కడ అందుతున్నాయి. బట్ ఏది ఏమైనా ప్రాణాలను కాపాడలేం కాబట్టి అట్‌లీస్ట్ ఆ డెడ్ బాడీస్ అన్నా వాళ్ళ కుటుంబాలకు మనం అందించాల్సిన అవసరం ఉంటది. ఈ ప్రమాదం వల్ల మరింత జాప్యం అయితది. అంటే ఇప్పుడు ఆ మిషన్ పనికిరాదిగ. మళ్ళా కొత్తది పెట్టాలి. ఆ మిషన్ మొత్తం డిస్మాంటిల్ చేసి డిస్మాంటిల్ అంటే మళ్ళా పక్కకు ఆపాలా దాన్ని? పక్కకన్నా పెట్టాలి. లేకుంటే దాని భాగాలన్నిటిని కూడా బయటికి తీసుకురావాలి. ఇప్పి ఎందుకంటే ఇప్పి తీసుకొని రావాలి. అది అటు ఒక 13 కిలోమీటర్ల డిస్టెన్సే ఉంది రిజర్వాయర్ వరకు. కాబట్టి ఏమన్నా అవకాశం ఉంటే గనుక అటునుంచి బయటికి తీయడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే పైనుంచి హోలేసి ఇప్పుడు ఈ బాడీస్ తీయాలంటే కూడా ఆ భూమి పైన ఒక హోలేసి ఆ కింద నుంచి వాళ్ళని తీయాలనేది కూడా ఆలోచన ఒకటుంది. సొరంగం నుంచి ఎంత లోతుంటది మళ్ళా తవ్వాల్సొస్తది భూమిని? చాలా మీటర్స్ ఉంటది. డ్రిల్ చేయొచ్చు. చాలా మీటర్స్ ఉంటది. అది కరెక్ట్‌గా ఆ ప్లేస్‌లో ఎన్ని మీటర్లు ఉన్నదనేది ఇంజినీర్స్ చెప్పాలి. ఏదో గుట్ట గదా! గుట్టనే. కాకపోతే ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో గుట్ట ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎక్కడైతే ఇది జరిగిందో ఆడ గుట్ట లేదనుకుంటా. అంటే టన్నెల్ ఒకసారి స్టార్ట్ అయిందంటే గుట్టల మధ్యలోకెళ్ళి కూడా పోతుంటది కదా! గుట్టకు మధ్యలో ప్లేన్ ఉంటది. కొన్నిసార్లు రిజర్వాయర్ ఉంటది. చెరువు ఉంటది పైన. ఇట్లా ఒక ప్రమాదం గురించి చెప్తా నీకు సందర్భం కాబట్టి. అంటే దేవాదుల భూమిలోనే ఒక చెరువుంటది. భూమి పైన, లోపల. ఆ! పైన చెరువుంటదనుకో. అవును. కింద దాని టనెల్ కిందకెళ్ళి పోతది. టన్నెల్ పోతుంది. అవును. అవును. పోయినప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఎక్కడ అంటే వరంగల్ జిల్లాలో చలివాగు ప్రాజెక్ట్ ఉంది. చలివాగు. చలివాగు. ఆ వాగులో కూడా ఎప్పటికి నీళ్లుంటాయి. ఎందుకంటే ప్రాజెక్ట్ ఉంది కాబట్టి బ్యాక్ వాటర్ చాలా దూరం ఉంటది. అయితే ములుగు దగ్గర బండారపల్లి అని ఊరుంటది. ములుగు కలెక్టర్ ఆఫీస్ పక్కనే. ఇప్పుడు కొత్త కలెక్టర్ ఆఫీస్. అయితే అక్కడి నుంచి ఒక టన్నెల్ వస్తది. రామప్ప చెరువు రిజర్వాయర్ దేవాదులకు. రామప్ప చెరువులో నింపి అక్కడి నుంచి ఒక కాలువ ద్వారా ఈ టన్నెల్‌లో పడేస్తారన్నట్టు. అయితే ఈ టన్నెల్ తవ్వుతున్నప్పుడు కరెక్ట్‌గా టన్నెల్ చలివాగు ఆ వాగు కిందకెళ్ళి పోతున్నప్పుడు పెద్ద బుంగ పడ్డది. ఆడ గ్యాప్ ఎక్కువ లేకుండే. టన్నెల్‌కును పైన సర్ఫేస్‌కి స్పేస్ తక్కువుండే. అయితే అది కొంచెం మరప్పుడు 2011లో జరిగిందిది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్. సరే అంచనా లేదో మరక్కడ పనిచేసే వాళ్ళకు దాని గురించి టెక్నికల్ నాలెడ్జ్ లేదో ఏం జరిగిందో గానీ, అక్కడ టన్నెల్ తవ్వుతున్నప్పుడు అక్కడ మిషన్లు లేవు. మిషన్లు కాకుండా మామూలు యంత్రాలతోని తవ్వుతున్నారాడ. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఓన్లీ ఇటు శ్రీశైలంలో పెట్టాం మనం. వలిగొండ ప్రాజెక్ట్‌లో కూడా పెట్టారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జలయజ్ఞంలోనే వలిగొండ ప్రాజెక్ట్ ఒకటున్నది. అది ఒంగోలు డిస్ట్రిక్ట్. అక్కడ కూడా టన్నెల్ బోరింగ్ మిషన్స్ పెట్టారు. ఇక్కడ పెట్టారు. బట్ దేవాదులలో టన్నెల్ బోరింగ్ మిషన్ వాడలే. ఏం కాళేశ్వరంలో కూడా వాడినట్టు లేదు. ఓన్లీ మనము ఇతర యంత్రాలు మాన్యువల్స్ ఇతర ఇట్లా యంత్రాలే. చేసుకుంటూ వెళ్ళిపోయాం. టన్నెల్ బోరింగ్ మిషన్. లేదు. అయితే అక్కడ పనిచేస్తున్నప్పుడు పెద్ద బుంగబడి ఒక్కసారే చాలా పెద్ద వాటర్ లోపలికొచ్చేసింది ఫోర్స్‌తోని. వచ్చేసరికి కుంగంగానే ఎట్లా పడుతది మొత్తం? అది కుంభవృష్టి అని అనటానికి కూడా లేదది. మొత్తం ఇగ వాగే పడ్డట్టు బాగా అట్లా. పడ్డది లోపల. ఆ! పడంతోని ముగ్గురు చనిపోయారక్కడ. ఇట్లా మనకేందంటే డిఫరెంట్ ఏరియాస్‌లల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరిగినాయి. ఇదే కాళేశ్వరంలో కూడా ఒకసారి ఇట్లనే తవ్వుతున్నప్పుడు 7గురు చనిపోయారు. ఇంకోసారి ఒక్కరు చనిపోయారు.
క్రేన్ తెగిపడడం ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. కానీ టన్నెల్స్‌లల్లా పైనున్న రాళ్ళు పడి బండరాళ్ళు పడి కాళేశ్వరంలో కూడా టన్నెల్ తవ్వేటప్పుడే ఒక 7గురు చనిపోయారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే పరిస్థితి లేదు ఇది. ఇట్స్ ఎ ప్యూర్‌లీ యాక్సిడెంట్. ఇదే యాక్సిడెంట్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. ఇదే యాక్సిడెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. ఇదే యాక్సిడెంట్ ఇప్పుడు జరిగింది. కాబట్టి ఇది అందరు కలిసి ఆ బాడీలు బయటికి తీసుకురావాలి. ఫర్దర్‌గా ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద మాట్లాడుకోవాలి తప్ప రాజకీయం వద్దు. నిందలేసుకోవడం, రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. అప్పుడు కేసీఆర్ అసెంబ్లీలో దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కదా. అవును. ఆయన ఏమన్నాడంటే ఇదొక టిపికల్ టెక్నాలజీ. ఇప్పుడు నేను చెప్పిందే చెప్పిండు ఆయన. ఇటు నుంచి ఒక మిషన్ పోద్ది, అటు నుంచి ఒక మిషన్ పోతుంది. లోపల కొంచెం వీక్ ఉన్న కాడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అని దాన్నంతా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా జటిలమైనది అయినా కూడా మేము వదిలిపెడతలేము దీన్ని, ఇది కంటిన్యూ చేస్తామని చెప్పాడు. కానీ అక్కడ ఏమైందంటే కాంట్రాక్టర్ కోఆపరేట్ చేయలేదు. అప్పుడు వాళ్ళు మా బాగా లాస్ అయింది, మాకు కొత్త మిషన్ పెట్టాల్సి వచ్చింది, మాకు 7 సంవత్సరాల్లో పూర్తి చేయాలన్న ప్రాజెక్టు 20 ఏళ్ళు పట్టింది. దాదాపు ఇప్పటికి 18 ఏళ్ళు వాళ్ళకు వర్క్ అలాట్ చేసి వాళ్ళు పనులు మొదలుపెట్టి 16 ఏళ్ళు. అయితే కేసీఆర్ పీరియడ్లో 9 ఏళ్ళు ఆగింది వర్క్. ఎందుకు అని అంటే మాకు ఎస్టిమేట్స్ పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. సరే లాస్ట్కి ఏదో సెటిల్మెంట్ చేసి ఇంకో 200 కోట్లు ఎంతో ఎక్సెస్ ఇచ్చారు వాళ్ళకి. కానీ మళ్ళీ పని మొదలుపెట్టినాక గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయినాక వాళ్ళు మొదలుపెట్టిన పని కంటిన్యూ చేస్తున్న క్రమంలోనే ఈ యాక్సిడెంట్ అయింది అన్నట్టు. ఇది దానికి సంబంధించిన మొత్తం. అయితే ఇప్పుడు ఎస్ఎల్బిసికి నాగార్జున సాగర్ నుంచి లిఫ్ట్ చేస్తున్నారు. కానీ లిఫ్ట్ ఖర్చులు మనకు పడొద్దు అనుకుంటే ఈ టన్నెల్ ద్వారా మనకు అంటే రావాలి. ఈ 40 కిలోమీటర్లు పైసా ఖర్చు లేకుండా వస్తాయి నీళ్ళు. అంతే, డైరెక్ట్ ఫ్లో డోర్ లేపగానే వచ్చేస్తాయి నీళ్ళు. ఫ్లో వస్తాయి, డైరెక్ట్ వస్తాయి. ఫ్లో అంతేగా. అంతే. రిజర్వాయర్ల నీళ్ళు ఉంటే మట్ట రిజర్వాయర్లు వస్తూనే ఉంటాయి. శ్రీశైలంలో ఎప్పటికి ఉంటాయి. అయితే ఆ లెవెల్ ఎంత ఉన్నది అనేది చూడాలి. ఆ లెవెల్ వరకు నీళ్ళు వచ్చినాయంటే వచ్చేస్తాయి. అంతే. దానికి ఏం లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత రెండవది ఏంటంటే ఇది వచ్చేసి డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అనేది ఇంకోటి కడుతున్నారు. అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి అది లింకు? అది డైరెక్ట్ ఇప్పుడు అక్కంపల్లికి, అక్కడ నుంచి డైరెక్ట్ అంటే ఈ టన్నెల్స్ అయినాక గ్రావిటీ కాలువలు ఉంటాయి, అదే ప్రాంతం నుంచి అవుతుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గరనే బ్యాక్ వాటరే, శ్రీశైలం రిజర్వాయర్ నుంచే. అక్కడనే శ్రీశైలం ఉంటుంది అంటే డ్యామ్ ఒకడు ఉంటుంది, రిజర్వాయర్ ఒకడు ఉంటుంది. రెండింటి మధ్యలో 60 కిలోమీటర్లు ఉంటుంది. ఎప్పుడైనా నాగార్జున సాగర్ ఉంది, కనిపిస్తుంది మనకు. డ్యామ్ పక్కన రిజర్వాయర్ ఉంటుంది. అవును, రిజర్వాయర్లే డ్యామ్ కట్టిండ్రు. కానీ శ్రీశైలం అట్లా కాదు. శ్రీశైలం ఏంటంటే కృష్ణానది మీద డ్యామ్ ఉంటుంది, రిజర్వాయర్ ఎక్కడో 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన బాచుపల్లి దాడితే నీళ్ళు రిజర్వాయర్ బ్యాక్ బీచ్పల్లి వరకు, బీచ్పల్లి. బట్ డ్యామ్ అక్కడ లేదు, రిజర్వాయర్ దగ్గర డ్యామ్ లేదు. అంటే వంపులు ఉండడం, గుట్టలున్నాయి కాబట్టి ఆ గుట్టల మధ్యలోకి వెళ్ళి కృష్ణానది పోతుంది. ఆ కొండలు ఎండైన కాడ రిజర్వాయర్ ఉంటుంది, కొండలకు యువతల పక్కన డ్యామ్ ఉంటుంది. ఆ సన్నటి మార్గం నుంచి ఈ రిజర్వాయర్ల నీళ్లు డ్యామ్కి వస్తాయి అన్నట్టు. అంటే అది సాధ్యమైన డ్యామ్ అది వాస్తవానికి. అవును. అయితే ఆడ చిన్న 2 గుట్ల మధ్యలో చిన్నది, అది సైజ్ చాలా తక్కువ ఉంటుంది, 4 సార్లు లాగా పెద్దగా ఉండదు. అయితే దానికి లెఫ్ట్ మళ్ళీ కరెంట్ ఉత్పత్తి ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇది ఇవాళ ఈ ప్రమాదం. దీని ఎన్నాళ్ళు పట్టవచ్చు అది పూర్తి కావడానికి? మరి దాని భవిష్యత్తు ఏం కావచ్చు? మినిమం 3 ఇయర్స్ పడుతుంది రికవరీ కావడానికి. అంటే ఇప్పుడు 3 ఇయర్స్ ఈ తవ్వడం మొదలుపెట్టి మనకు మొత్తం ఆపరేషన్లోకి రావడానికి. ఎందుకంటే ఇది ఒక 10 కిలోమీటర్లు పెండింగ్ ఉంది, ఇంకా 10 కిలోమీటర్లు ఇది పెండింగ్ ఉంది. ఆ 7లో కూడా కొంత 3 కిలోమీటర్లు పెండింగ్ ఉంది. అంటే మొత్తం 13 కిలోమీటర్లు తవ్వాలి. ఈ 13 కిలోమీటర్లు తవ్వడానికే మనకు 3 ఏళ్ళు పడుతుంది ఇదంతా క్లియర్ చేయడానికి. ఇప్పుడు ఇది ఈ యాక్సిడెంట్ వల్ల ఇంకొక 6 నెలల్లో సంవత్సరము మళ్ళీ లేట్ అవుతుంది. ఎందుకంటే ఇంకో మిషన్ తేవాలి, దీన్ని తీసేయాలి, ఇట్లాంటివన్నీ 4 ఇయర్స్ 5 ఇయర్స్ పడుతుంది. చాలా రిస్క్ ఉంది. ఇప్పుడు బడ్జెట్ కూడా లేదు కదా గవర్నమెంట్ దగ్గర, 50 కోట్లు ఇస్తే మొదలవుతుంది. కాబట్టి బడ్జెట్ కాన్స్టెంట్స్ ఇవన్నీ చూస్తే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లోనే పూర్తి అవుతుంది తప్ప రేవంత్ రెడ్డి 5 ఇయర్స్ టర్మ్లో అయితే కాదు. ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సహజంగానే ఇంజనీర్లు లోపాలను ఎందుకు సరిదిద్దుకునే ప్రయత్నం జరుగుతున్నదా, జరగట్లేదా? చాలా మనకి ప్రమాదం జరుగుద్ది అనేది అంచనా ఉండదు. గతంలో జరిగినవి కొన్ని ఉన్నాయి కదా అనుభవాలు. అంటే ఇవి ఎట్లుంటాయంటే టెక్నాలజీ ఇంకా అంత దూరం పోలే. ఇప్పుడు మనిషి శరీరంలోకి రేడియేషన్ అది పంపించగానే మనకు లోపల బాడీ పార్ట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి కనబడతాయి, మనకు కంప్యూటర్లో కనబడతాయి. కానీ మట్టి లోపల
రాళ్ళు కానీ నీళ్లు కానీ ఎక్కడెక్కడ ఎట్లున్నాయి అనేది అట్లా ఫోటో తీసే యంత్రం ఏది రాలేదు ఇప్పటిదాకా. ఓన్లీ హార్డ్ రాక్ ఉందా, లేకుంటే లూజ్ ఉందా, సాయిల్ ఉందా, ఇదొక్కటి చెప్పగలుగుతారు. ఆ మట్టి స్వభావాన్ని చెప్పగలుగుతారు. అది కూడా బయట నుంచి టెస్ట్ చేసే చెప్పగలుగుతారు. కానీ లోపల ఏమున్నదని అట్లా కనుక చూడగలిగితే కాళేశ్వరం మేడిగడ్డ కుంగపోతుండే, ఇప్పుడు ఇక్కడ కూడా ప్రమాదం జరగకపోతుండే. అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సన్నగా దారలాగా వస్తున్నాయని చెప్పి దానికి ఎంత అవసరమో అంతవరకు ప్లాస్టరింగ్ చేశారు. కానీ పైనుంచి ఒక్కసారిగా మధ్యలో ఉన్న లేయర్ ఏదో బ్రేక్ అయ్యి సలివాగు ఇందాక చెప్పినట్టుగా వాగు మొత్తం ఒకటేసారి కూలింది కదా. ఇక్కడ కూడా పైన ఏదో రిజర్వాయరో లేకపోతే ఇంకోటో ఉండి దాని నుంచి మొత్తం ఒక్కసారి కూలి ఉంటుంది. చిన్న చెరువు ఉన్న చాలు కదా పైన, వస్తాయి. అట్లా ప్రెజర్తో వచ్చింది. చెప్పిన కదా ఎంత ఫోర్స్ ఉందంటే ఒక 200 టన్నులు ఉన్న విడిభాగం ఒకటి ఆ యంత్రానిది 200 మీటర్లు కొట్టుకపోయిందంట. అంత ఫోర్స్తో ఇనుము. తర్వాత ఓన్లీ నీళ్ళు అయితే ఏం కాపోవు, బురద మట్టి పడే వరకు శ్వాస అందదు కదా అందులో చిక్కుపోయిన వాళ్ళకు. ఓన్లీ నీళ్ళు అంటే వాళ్ళు ఎట్లా అలాగే ఈదుకుంటూ బయటకు వస్తారు. కానీ అట్లా జరగలేదు. అది చాలా బురద ఉన్నది ఆడ. బురదతో పాటుగా రాళ్ళు కూలినాయి. ఏది పైనుంచి పైకప్పు నుంచి రాళ్ళు కూలినాయి. రాళ్ళు కూలి టన్నెల్ బోరింగ్ మిషన్ పైకప్పు కూడా కూలింది. పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంది కదా, కూలింది. అంటే 2 అంతస్తులు ఉంటుంది మిషన్ అది? 2 అంతస్తులు ఉంటుంది. మొత్తం ఐరనేనా? మొత్తం ఐరన్, రాడ్స్ ఇవే ఉంటాయి. ఫిట్టింగ్ అంతా ఐరన్తోనే ఉంటుంది. అందులో ఆపరేటర్ కూడా చనిపోయాడు కదా, సింగ్. పైకప్పులో ఉండే ఆపరేటర్ కూడా స్పాట్ డెడ్. కింది కప్పులు ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ అందాక చచ్చిపోయింది. ఇక వాళ్ళకు బురద మట్టి అంతా మీద పడ్డాయి. ఎట్లా చనిపోయిన అనేది వాళ్ళు బయటకు వస్తే డెడ్ బాడీస్ తీస్తే తెలుస్తుంది ఏం జరిగింది. ఏం జరిగింది. దానిలో కెమెరాలు ఉండవు, సీసీ కెమెరాలు ఏమైనా ఉండవు? లేవు, ఏముండవు. ఉంటే ఉండొచ్చు చుట్టుపక్కల, బట్ ఇప్పుడు అవి పనిచేయకూడదు కదా. తర్వాత ఏం రికార్డ్ అయిందో విజువల్ తర్వాత తెలుస్తుంది కావచ్చు.